విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మోగిన టీడీపీ శంఖారావం. సూపర్ 6 హామీలతోని నిరుద్యోగ మహిళా ఓటర్లకు అండగా ఉంటామన్న జాతీయ కార్యదర్శి లోకేష్. ఉత్తర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీజేపీ విష్ణుకుమార్ రాజు చేతుల మీదుగా ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం అమలు. 75 మందికి గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు అందజేసిన వైనం. ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ప్రయాణం చేద్దాం. భద్రతా వారోత్సవాల ముగింపులో జిల్లా కలెక్టర్ పిలుపు. ఇక డీటెయిల్స్ చూద్దాం. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికార వైసీపీకి బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నగరంలోని పశ్చిమ ఉత్తర నియోజకవర్గాల్లో జరిగిన టీడీపీ శంఖారావం కార్యక్రమంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ మేరకు పశ్చిమ నియోజకవర్గంలో పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో శంఖారావం కార్యక్రమం విజయవంతం అవ్వగా ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ స్థాయిలో జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ నాయకులు పాల్గొని వైసీపీ ప్రభుత్వం పట్ల తమ నియోజకవర్గాల్లో తమ ఎదుర్కొంటున్న సమస్యను నారా లోకేష్ కు తెలిపారు. అనంతరం టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ప్రసంగిస్తూ సీఎం జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు గుప్పించారు. గడిచిన ఎన్నికల్లో జగన్ ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను మోసం చేశారని, రానున్న ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పేందుకు గాను ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీకి కోరం లేక అసెంబ్లీ వాయిదా వేయాల్సిన దుస్థితి నెలకొందని చెప్పారు. జగన్ ఢిల్లీకి వెళ్తే కనీసం 3 ఎంపీలు కూడా ఆయన వెంట లేరని, సీఎం జగన్ పాలన పట్ల ఎంపీలు ఎమ్మెల్యేలు కాకుండా ప్రజలు కూడా విసుగెత్తిపోయారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు బై చెప్పాల్సిన చారిత్రాత్మక అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. మరొకసారి స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన జనసేన ఇన్ఛార్జ్ గారు మన మన యువనేత కార్యకర్తల గుండె చప్పుడు లోకేష్ గారికి అధ్యక్షత వహించవలసిందిగా పెద్దలో కాలనీలో ఇన్ఛార్జి వరిలేనటువంటి విశాఖ నార్త్ నియోజకవర్గంలో ఈ పులివెందుల అభ్యర్థిని కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకునేలా చేసినటువంటి ఆ పాదయాత్ర, ఆ చిచ్చర పిడుగు మన నారా లోకేష్ గారు ఈ రోజు శంఖారావం పూరించడానికి మన గ్రామం, మన నియోజకవర్గం, మరి దీనికి మీ అందరూ కూడా స్వాగతం పలకడానికి వచ్చేసినటువంటి మా బూత్ కన్వీనర్లు అందరూ ఒక్కసారి లేచి చప్పట్లు కొట్టి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మా ప్రత్యేక క్లస్టర్స్ కానీ వార్డు అధ్యక్షులు కానీ లేచి ఒకసారి చప్పట్లతో ఒక్కసారి. స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు చాలా మంది ఆయన్ని అవహేళన చేశారు. ఈయన ఒక సినిమా యాక్టరు, ముఖానికి రంగులు పూసుకుని ఆయనకి రాజకీయం తెలుసు అవి అంటూ ఆయన్ని హేళనగా, ఏంటయ్యా మీ సిద్ధాంతం, మీ పాలసీ ఏంటంటే ఆ రోజు ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, సమాజమే దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు, అటువంటి పేదవాడికి తినడానికి తిండి, ఉండటానికి ఇళ్ళు, కట్టుకోవడానికి బట్ట కల్పించడమే నా ధ్యేయం, నా ఫిలాసఫీ అని చెప్తే ఎవరి నోట మాట రాల. అంటే ఒక్క వాక్యంలో ఈ సమాజానికి ఏం కావాలో అన్నీ కూడా చెప్పిన మహానుభావుడు అన్న ఎన్టీఆర్ గారు. మరి 100 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ పార్టీని ఆ రోజు తన ఒక చైతన్య యాత్ర ద్వారా ఏదైతే ఒక సుడిగాలి పర్యటన చేసి కాంగ్రెస్ పార్టీని కోకటి వేళ సహా పిగిలించి ఈ దేశ రాజకీయాల్లో కొత్త మలుపు తిప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. పొలిటీషియన్గా తయారయ్యి ఈరోజు దేశంలోని ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా ఉన్న అన్న చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ తర్వాత ఇప్పుడు మనకున్న యువకిరణం, మన ఆశాజ్యోతిగా చెప్పుకుంటున్న లోకేష్ బాబు గారు. అంటే ఎందుకు నేను ఉపాధ్యాయులు చెప్తా ఉన్నానంటే, దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, 100లకు మించి రాజకీయ పార్టీలు ఉన్నాయి. పార్టీలు వస్తున్నాయి, పెడతా ఉన్నారు, కొద్ది రోజులు ఉంటున్నాయి, పోతా ఉన్నాయి.
కానీ వీటన్నిటికీ సంబంధం లేకుండా ఒక భిన్నమైన దీంతో వెళ్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. నగరం ఇన్ని రకాలుగా ఉన్న ఈ విశాఖ నగరం ఈరోజు ఒక క్రైమ్ క్యాపిటల్గా అయింది. ఎందుకు నేను క్రైమ్ క్యాపిటల్గా అయింది అంటున్నానంటే ఒకటే మీకు తెలుసు, గతంలో ఏదైనా కిడ్నాప్లు లేకపోతే ఇంకోటంటే ఎవరినో వ్యాపారస్తులను లేకపోతే చిన్న చిన్న వాళ్ళను అటువంటి జరిగేది. సాక్షాత్తు అధికార పార్టీ ఎంపీ, ఈ విశాఖపట్నం ఎంపీ వాళ్ళ భార్య అలాగే వాళ్ళ పిల్లలు అంతేకాక వాళ్ళకి మిత్రులుగా ఉన్న వ్యక్తిని కూడా ఎక్కడో ఊరు బయట శివార్లో కాదు, నగరం నడిబొడ్డున వాళ్ళ ఇంట్లోనే 48 గంటల పాటు బంధించి చిత్రహింసలకు గురి చేస్తే ఇంకా సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం అధికారంలో ఉందంటే జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలి. మాట్లాడాలంటే మరి హార్ట్ ఆఫ్ సిటీగా ఉన్నటువంటి ఉత్తర నియోజకవర్గం, బాగా ధనికులు మరింతగా ఉన్నటువంటి పేదవాళ్ళు ఉన్నటువంటి నియోజకవర్గం, మరి ఇంత స్మార్ట్ సిటీ అయినటువంటి విశాఖపట్నంలో కూడా ఇంకా కొండవాళ్ళ ప్రాంతాల్లో మరీ ఎమర్జెన్సీ అయితే గర్భిణీ స్త్రీలు డోలీల్లో కిందకి వెళ్లాల్సినటువంటి దుస్థితిలో ఉన్నటువంటి నియోజకవర్గం. మరి ఏదైతే మెట్ల మార్గం ఉండదు, రిటర్నింగ్ వాల్స్ ఉండవు, పార్కింగ్ ప్లేసెస్ ఉండవు, మరి ఎంతో అభివృద్ధి చేస్తాను నాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రం మీద ఎలాగూ దృష్టి లేదు, కనీసం మన నియోజకవర్గం గురించి కూడా ఏమాత్రం ఆలోచించినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి సమయంలో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ఎవరికి అవకాశం వచ్చినా కూడా మనందరం కలిసికట్టుగా కృషి చేసి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకొని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామన్న విషయాన్ని తెలియజేస్తూ, మరి ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఎలా తయారైందంటే పిచ్చోడి చేతిలో రాయలాగా తయారైంది. మరి అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అయినా కూడా ఒక హిట్లర్ పరిపాలన, ఒక ముస్సోలినీ పరిపాలన, ఒక తుగ్లక్ పరిపాలన ఎలా ఉంటుందో అనేది కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాడు తప్పించి అభివృద్ధి పదంగా ఏ రకంగా కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇంకా సిద్ధమని పోస్టర్లు పెట్టారు. సొంత చెల్లి సిద్ధంగా ఉంటుంది ఈయన ఇంటికి పంపించేదానికి, అందుకే ఆ పోస్టర్లు పెట్టారేమో అని నాకు అర్థమైంది. ఇప్పుడు ఏమంటే షర్ట్ మడత పెట్టుకోవాలంటున్నాడు. అరే నువ్వు షర్ట్ మడత పెట్టుకుంటా, నీ కుర్చీ మడత పెట్టే బాధ్యత 2 నెలల్లో ప్రజలందరూ తీసుకుంటారు. జగన్ నువ్వేం కంగారు పడకు. తల్లి జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. మళ్ళీ గుర్తు చేస్తాను, కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉండే తల్లి, మీ కంపెనీ బులుగు బటన్, కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది. ఇదిగో ఈ రంగు ఎర్ర, ఇంత ఎర్రగా ఉంటుంది తల్లి ఆ బటన్. సో బులుగు బటన్ నొక్కుతారు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. నేను ఒప్పుకుంటా, 10 రూపాయలు పడుతుంది, కాదని నేను అనట్లా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్యం పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడు, చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు, బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి బాధుడే బాధుడు. తల్లి రేప మాప వాలంటీర్ వాసి ఇంటికి వస్తాడమ్మా, ఒక గొట్టం తెస్తాడు, ఉఫ్ అని ఊదమని. దయచేసి ఊదద్దమ్మా, దయచేసి ఊదదు. ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. మీరు పడుతున్న కష్టాలు మేము చూసాం. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మేము ఇవ్వబోతున్నాం. అది మొదటి హామీ. రెండో హామీ, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మేము ఇవ్వబోతున్నాం. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత? ఏం బట్టలుగా ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ చేయలేదా? 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు కూడా ఇవ్వబోతున్నాం. అంతేకాదు తల్లి, ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000. ఇంకా 6వ హామీ, ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం మహిళలకి కల్పించబోతుంది. బాబు సూపర్ 6 సూపర్ కదా.
ఎంతలే విద్యార్థులు దేశంపైన బాధ్యతను కలిగి ఉండాలంటే భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. సీతమ్మదారిలోని ఓ ప్రైవేటు స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావ్య తరగత పురోభివృద్ధి విద్యార్థి దశల నుంచే ప్రారంభమవుతుందని హితవు పలికారు. ఆకుటింత దీక్ష, క్రమశిక్షణ విద్యార్థుల నుంచి అలవర్చుకోవాలని సూచించారు. పెద్దలను గౌరవించడం, ఉపాధ్యాయులను ఆదేశప్రాయాలుగా తీసుకోవడం వంటి చర్యలను అలవర్చుకోవాలని తెలిపారు. విలువలు కలిగిన విలువైన వ్యక్తి, అర్థమైన వారికి అర్థమైనంత, ప్రతి పలుకులో క్లారిటీ, ప్రతి పదంలో రియాలిటీ. 2024. A very warm welcome to you, dear sir, to the closing ceremony. Applause to Honorable Chief Guest, Mr. N. Venkaiah Naidu. భారతీయుడైనందుకు గర్వించు, ఈ దేశంలో పుట్టినందుకు గర్వించు, ఆ విధంగా జీవించు. పెద్దలను గౌరవించాలి. అమ్మమ్మ, తాతయ్య, వయసులో పెద్దవాళ్ళు అందరినీ గౌరవించాలి. అధ్యాపకులను గౌరవించాలి. ఎందుకంటే మనకి విద్యాభిక్ష పెట్టింది వాళ్ళు, మనకి జ్ఞాన మార్గం చూపించేది వాళ్ళు. ఆ తర్వాత తల్లిదండ్రులను గౌరవించాలి. ఆ తర్వాత పశు పక్షాదులను కూడా గౌరవించాలి. ప్రకృతిని గౌరవించాలి. ప్రకృతితో కలిసి జీవించు, మంచి భవిష్యత్తుకు దారవుతుంది. మై అడ్వైస్ టు ఆల్ ద యంగ్స్టర్స్ ఈజ్ లవ్ అండ్ లివ్ విత్ ద నేచర్. లవ్ అండ్ లివ్ విత్ ద నేచర్. నేచర్, కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. అండర్స్టాండ్ దిస్. సూర్యుడు, చంద్రుడు, ఈ భూమి, ఈ ఆకాశం, ఈ నీరు, ఈ ప్రకృతి, ఆహ్లాదకరమైన పచ్చని చెట్లు, వీటన్నిటినీ మనం ప్రేమించాలా, వాటిని పూజించాలా. శివకు చక్కెర పెట్టి పావుకు పాలు పోసే పవిత్రమైన దేశం మంది. పశువులకు కూడా పండగ చేసేట గొప్ప దేశం మంది. అలాంటి సంస్కృతిని మనం ఎప్పుడూ అలవాటు చేసుకోవాలి. ప్రకృతిని ప్రేమించాలా. దాంతోపాటు నేను పెద్దగా ఉపన్యాసం దచ్చుకోవాలి, మీకు చిన్న చిన్న విషయాలు చెప్తాను. అందరూ ఉదయాన్నే లేయడం అలవాటు చేసుకోండి. సూర్యోదయంతో లేయాలా, అంటే మార్నింగ్ బిఫోర్ 6 o'clock. ఇది జీవితంలో ఒక భాగం కావాలా. పైకి రావాలంటే నువ్వు ముందు నుంచే ఒక పద్ధతిలో జీవించడం అలవాటు కావాలా. సూర్యోదయంతో లేయండి, సూర్యాస్తమయానికి పనులు పూర్తి చేయండి. ఆ తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడండి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వచ్చాయి, ఇప్పుడంతా సెల్ ఫోన్ వచ్చింది, ఇవన్నీ వచ్చాయి, మంచిదే, వాటి వల్ల కూడా ఉపయోగం ఉంది. కానీ కేవలం వాటి మీద ఆధారపడితే మన సొంత ఆలోచనలు పోతాయి. డోంట్ బికమ్ అడిక్టెడ్ టు ది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. యూజ్ దెమ్ వైజ్లీ. ఎంతవరకు అవసరమో అంతవరకే వాడండి. లేకపోతే కొద్ది రోజులు పోతే మన యొక్క విజగీష ప్రవృత్తి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నగరంలోని మద్యపానాన్ని నిషేధించే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలి అంటూ ప్రగతిశీల మహిళా మండలి సభ్యులు పి లక్ష్మి డిమాండ్ చేశారు. ఈమెకు పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలోని ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రగతిశీల మహిళా మండలి అర్ధ శతాబ్ది వార్షికోత్సవం సందర్భంగా వర్ధమాన సమస్యలైన మద్యపానం, గంజాయి, డ్రగ్స్ వినియోగం వంటి సమస్యలపైన పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అనేక మహిళా సమస్యలపైన పోరాడాల్సిన తరుణంలో గ్రహించకు కారణమైన మద్యపానం, డ్రగ్స్ వినియోగం తదితర అంశాలపైన కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈమెకు జిల్లా అధికార యంత్రాంగం కూడా మహిళా ఉద్యమాలకు సహకరించాలని కోరారు. మద్యపాన నియంత్రణపైన నినాదాలు చేస్తూ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో తప్పకుండా మద్య నిషేధాన్ని ప్రకటించాలి, మద్యము, డ్రగ్స్, గంజాయి అమ్మకాలను ఆపాలని చెప్పేసి ప్రకటించాలని చెప్పి ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది. ఎందుకోసం అంటే ఈరోజు మద్యము రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలో వచ్చిన పాలక వర్గాలంతా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదేశిక సూత్రాల్లో ఏదైతే చెప్పబడిందో మద్యం ద్వారా, జూదం ద్వారా, వ్యభిచారం ద్వారా, గుర్ర పందాల ద్వారా, లాటరీల ద్వారా ప్రభుత్వాన్ని ఆదాయం సంపాదించకూడదు, తద్వారా ప్రభుత్వాన్ని నడపకూడదని చెప్పినప్పుడు ఇదే ఆదాయ వనరుగా
చేసుకొని ఈరోజు దశల వారి మద్య నిషేధాన్ని ప్రకటించిన వాళ్ళు కొంతమంది నిషేధాన్ని ప్రకటించాల్సిన అవసరం లేదని వాళ్ళు కొంతమంది, ఇది తప్ప ఆదాయ వనరుగా చేసుకోకపోతే ఖజానా ఎలా నిండుతుంది, మీకు మొత్తం పెన్షన్లు ఎలా ఇస్తాము, మీకు అమ్మఒడులు విద్యాదీవులు ఎలా ఇస్తాము, కాబట్టి రాబోయే కాలంలో అమ్మబోయే మద్యాన్ని కూడా అడ్వాన్సులు తీసుకొని ఈరోజు పెద్ద ఎత్తున అమ్మకాలు సాగిస్తూ ఈరోజు ఆడవాళ్ళపైన సామాజిక హింస, కుటుంబ హింస, లైంగిక హింస అన్ని రకాల హింసకే కారణమవుతున్న మద్యాన్ని ఈరోజు ఆదాయ వనరుగా చేసుకోవడానికి ప్రతిశీల మహిళా సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. కాబట్టి దీని మీద రాజకీయ పార్టీల యొక్క వైఖరిని తెలుసుకోవడం కోసం మేము సదస్సు నిర్వహిస్తున్నాం. కాబట్టి 50 సంవత్సరాల అర్థం ప్రతిశీల మహిళా సంఘం ఏర్పడి 50 సంవత్సరాలైన సందర్భంగా అర్ధ శతాబ్ద వార్షికోత్సవాల సందర్భంగా అనేక సామాజిక వర్తమాన రాజకీయ అంశాల మీద ఈ సదస్సులు సెమినార్ నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈ నెల 22వ తేదీన పౌర గ్రంథాలయంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సులో అందరూ ప్రజాస్వామికవాదులు, రాజకీయ పక్షాలు కూడా పాల్గొని వాళ్ళ యొక్క వైఖరి తెలియజేయాలని, ప్రజలు కూడా ఏమి వినాలని, వీటి మీద ఆలోచించాలని, తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రతిశీల మహిళా సంఘం అందరిని ఆహ్వానిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్నకు చెబుతాంకు 88 వినతులు వచ్చాయని జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో పాత సమావేశ మందిరంలోని జగనన్నకు చెబుతాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, అదనపు కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్నకు చెబుతాం కార్యక్రమానికి గాను జీవీఎంసీకి సంబంధించి 88 అర్జీలు స్వీకరించడం జరిగిందని ఆయన తెలిపారు. అందులో ముఖ్యంగా 2వ జోన్కు 10, 3వ జోన్కు 13, 4వ జోన్కు 9, 5వ జోన్కు 10, 6వ జోన్కు 18, 8వ జోన్కు 11, జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి 17 ఫిర్యాదులు అందాయని తెలిపారు. అలాగే జీవీఎంసీ పరిపాలన విభాగానికి 1, రెవెన్యూ విభాగానికి 9, ప్రజా ఆరోగ్య విభాగానికి 9, పట్టణ ప్రణాళిక విభాగానికి 35, ఇంజనీరింగ్ విభాగానికి 27, యూజీడీ విభాగానికి 7 ఫిర్యాదులు వచ్చాయంటూ తెలిపారు. ఈ ఫిర్యాదులకు సంబంధించి విభాగాధిపతులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను, ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని జీవీఎంసీ కమిషనర్ అధికారులను ఆదేశించారు. బీజేపీ ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి విష్ణుకుమార్ రాజుల చేతుల మీదుగా ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద మంజూరైన 75 మందికి గాను గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు వారు అందజేశారు. సీతమ్మదారిలో గల బీజేపీ ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 పథకం కింద 9.59 కోట్ల మంది ప్రజలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ల కింద సిలిండర్, గ్యాస్ స్టవ్ను అందజేశారని తెలిపారు. 2వ దశ కింద కనెక్షన్లు ఇస్తున్నారని, ఉత్తర నియోజకవర్గంలో 150 మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికలో బీజేపీ టార్గెట్ 400 స్థానాలు సాధించాలని ప్రధాని దిశానిర్దేశం చేశారని తెలిపారు. 2 నెలల్లో ఎన్నికలు ఉన్నా ఏపీలో అభివృద్ధి అధోగతి పట్టిందని, జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. మద్య నిషేధం విషేధించిన తర్వాతనే ఓటు అడుగుతానని ఇప్పుడు సిద్ధమంటున్నారని చెప్పారు. చేపట్టిన అత్యద్భుతమైన కార్యక్రమం ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 సెకండ్ ఫేజ్. దీంట్లో ఈ గ్యాస్ సిలిండరు, అట్లాగే రెగ్యులేటరు ఇవన్నీ కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. దీంట్లో కావాల్సిన అర్హత ఏంటంటే ఒక మహిళ 18 సంవత్సరాలు దాటితే వాళ్ళకి గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టిన అత్యద్భుతమైన కార్యక్రమం. ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి, ఇల్లు ఉన్న వారికి వాటర్ కనెక్షన్ ఉండాలి, అట్లాగే బాత్రూమ్ ఉండాలి, టాయిలెట్ ఉండాలి. దాంతోపాటు ఇంటిలో వంట వండుకునేదానికి ఎవరికి ఇబ్బంది లేకుండా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన చేపట్టిన కార్యక్రమము ఇప్పటి వరకు సుమారు 9,59,00,000 మందికి ఈ ఉజ్వల యోజనలో ఈ గ్యాస్ కనెక్షన్స్, ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ప్రధానమంత్రి గారు ఇవ్వటం జరిగింది. అట్లాగే ఈరోజు నార్త్ నియోజకవర్గంలో
సుమారు 70 మందికి ఈరోజు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొత్తం మీద 150 మంది వరకు ఈ లబ్ధిదారులు ఉన్నారు. ఎవరు అప్లై చేసుకున్నా వారికి ఏ విధమైన డబ్బులు కట్టక్కర్ లేకుండా వాళ్ళకి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వటం వల్ల మహిళలకి ఎంతో ఉపయోగకరమైన పరిస్థితి. అట్లాగే ప్రధానమంత్రి గారు చేపట్టిన పలు కార్యక్రమాలు ఉన్నాయి. నేను మొన్న ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ నేషనల్ కన్వెన్షన్ అయింది. దాంట్లో భాగంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీకి 370 పార్లమెంటు సభ్యులు ఉండాలి ఈసారి అని చెప్పి సొంతంగా ఆ విధమైన ప్రణాళిక రచించడం జరిగింది. అట్లాగే ఎప్పుడూ కానీ విని ఎరగిన రీతిలో భారతీయ జనతా పార్టీ అలయన్సెస్ తో పాటు కలిసి 400 పైచిలకు పార్లమెంటు సభ్యులు ఉండాలి అనేది ప్రధానమంత్రి గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. కాబట్టి ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రధానమంత్రి గారు చేపడుతున్నారు. ఆ చేపట్టిన కార్యక్రమాల వలన ప్రజలు ఆకర్షితులై ప్రజల్లోకి మేము తీసుకుని వెళ్ళాలి అని నిన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి గారు చేపట్టిన కార్యక్రమానికి ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నము చేస్తున్నాము. అలాగే మీరందరూ కూడా వచ్చినందుకు మరి ఒకసారి ప్రెస్ మీడియాకి మరి ఒకసారి ధన్యవాదములు. సమాజంలోని ప్రధాన సమస్యలైన గంజాయి, మద్యపానం ప్రజలను అవగాహన పెంచి వాటిని సమూలంగా నిర్మూలించాలని సదుద్దేశంతో సంఘమిత్ర సూరిబాబు చేస్తున్న ప్రజా ఉద్యమానికి అందరూ సహకరించాలని బ్రహ్మకుమారి ఈశ్వరి తెలియజేశారు. సంఘమిత్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతి భారతీయుడు బాధ్యత మద్యపాన నిర్మూలన అనే నినాదంతో చేపట్టిన ధర్నాలోని ఆమె పాల్గొని సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఓ సామాన్య వ్యక్తి సంఘ సేవకుడు సూరిబాబు చేస్తున్న ప్రజా ఉద్యమం ఇదని తెలిపారు. సభ్య సమాజంపైన బాధ్యతాయుతంగా ఉండే సూరిబాబు శాంతియుత మార్గంలో ఉద్యమాన్ని నిర్వహించేందుకు ముందుకు రావడం అభినందించదగ్గ విషయమని చెప్పారు. సమాజంలో అతి చిన్న సమస్యలుగా కనిపించే మద్యపానం కొన్ని వేల కుటుంబాలను నడి రోడ్డున పడేస్తుందని ఆవేదన వెల్లబుచ్చారు. చట్టానికి ఒక్కొక్కసారి సంస్కరణలు జరుగుతూ ఉంటాయి కాబట్టి కొత్త చట్టాలను తీసుకురామని ఆయన ఉద్దేశం కాదు. చట్టంలో చిన్న సవరణలు చేసుకున్నట్లయితే ఎత్తు పల్లాలని మనం సరి చేసుకోవచ్చు, అవకతవకల్ని సరి చేసుకోవచ్చు. రక్తం అంతా ఒక గుండెలోనే ఉండిపోతే శరీరం ఎండిపోతుంది. కాబట్టి ధనము ఆర్థిక ప్రయోజనాల్ని ఆశించి ఆర్థికంగా మన సమాజంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఉండాలని మొదటిది అది తీసుకున్నారు వారు. తర్వాతది ఏంటంటే రైతుల సమస్య తీసుకున్నారు. ఏ పెస్టిసైడ్స్ అయితే వేసి పంటల్ని బాగా పండించే రైతు ఈరోజు పరిష్కారం లేక ఆయన అదే పెస్టిసైడ్స్ తిని చనిపోయేటువంటి దుర్మరణం పొందేటువంటి దుర్గతి మనకి పట్టింది మన భారతదేశానికి. మూడవది ఏంటంటే బాలబాలికలకి కూడా మరి అత్యాచారం బాలికల డే అంటున్నారు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయి, కానీ వాటికి పరిష్కారం మాత్రం జరగడం లేదు. ప్రపంచ దినోత్సవాలు ఎన్నో జరుపుకుంటున్నాం కానీ ఆ రోజు పరిష్కారం అయితే రావడం లేదు. ప్రపంచానికి ఈరోజు సమస్య మన భారతదేశంలోనే ఈ బాలికలపైన అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకసారి మనిషిలో అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వాళ్ళల్లో ఒక జంతు గుణం వచ్చిందంటే ఆ జంతు గుణం ఇంకా చావదు. దాని కారణంగా వారు మృగాల్లా ఉండేటువంటి వాళ్ళని మరణశిక్ష విధించాలని అన్నారు కానీ అలాంటిది ఏమీ లేదండి. శిక్ష అనేది అమలుపరచకపోయినా శిక్ష అనేది ఒక చట్టంగా ఉన్నట్లయితే అందరూ కూడా భయపడతారనే ఉద్దేశంతో భయాన్న ఆ యొక్క మాట మాట్లాడడం జరిగిందండి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక జగనన్నకు చెబుతాం జేకేసీ కార్యక్రమానికి జిల్లాలోని హెచ్ఓడీలు, శాఖాధిపతులు తప్పనిసరిగా హాజరు కావాలి అంటూ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున స్పష్టం చేశారు. ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైన దిగువ స్థాయి సిబ్బందిని పంపిన సంబంధిత శాఖాధిపతులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయ వీడియో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం జేకేసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, డిఎన్డీఓ పోలీస్, జీవీఎంసీ అధికారులు భాగస్వాములై జిల్లా కలెక్టర్తో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి గాను 140 అర్జీలు అందగా అందులో 67 వినతులు జీవీఎంసీ, 17 వినతులు పోలీస్ శాఖవి కాగా 56 వినతులు ఇతర శాఖలవి కూడా ఉన్నాయి.
ఇదిలా ఉండగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తమ నియోజకవర్గంలో అనేక సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలపైన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జునకు వినతి పత్రాన్ని అందించారు. తమ నియోజకవర్గంలో ఉన్న ఆటోనగర్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించి త్వరలోనే నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించామని మీడియాకు తెలియజేశారు. అదే కాకుండా తమ నియోజకవర్గంలో వికలాంగులకు కేటాయించిన ఇల్లు అనకాపల్లిలో రావడంతో నగర పరిధిలో ఇవ్వాలని వినతిని అందించామంటూ తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ తమకు సానుకూలంగా స్పందించారని, ఎన్నికల ముందు దక్షిణ వర్గంలో ఇంతకు మించిన సమస్యలు ఏమీ లేవని ఆయన తెలిపారు. గ్రీవెన్సెస్కి కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. సౌత్ కాన్స్టిట్యున్సీలో కొన్ని ఇష్యూస్, ముఖ్యంగా ఆటోమొబైల్స్ ఆటోనగర్ 202 ఎకరాలు అనుకుంటాను, 157 ఎకరాలు కన్నమామలోనేమో అలాట్మెంట్ జరిగింది. దాన్నేమో మనమేమో ఇప్పటికే ఫైనాన్షియల్ అంతా కూడా కంప్లీట్ చేశాము. ఏపీఐసికి కొన్ని పేపర్లు రాస్తామన్నారు నెగిటివ్గానా, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ఇది ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి. ఇది కేవలం ఒక రాంగ్ నోషన్ మాత్రమే. ఇది ప్రతిదీ బురద జల్లాలని చెప్పి అందుకని కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి క్లారిటీ చేశాము. అన్రిజిస్టర్డ్ ఎన్క్రోచర్స్ ఉన్నారు, దానికి వారికి ఎంత ఇవ్వాలి అమౌంట్ అని చెప్పి గవర్నమెంట్కి ఏమో లెటర్ పంపించడం జరిగింది. అది ఇమీడియట్గా టేకప్ చేస్తాము. ఆ అన్రిజిస్టర్డ్ వారికి ఎంక్రోచ్మెంట్ ఎంత అవుతుందో సుమారు 11 crores వరకు కూడా ఈ అమౌంట్ బ్యాలెన్స్ ఉంది. అది చేసేసి అది కూడా డౌట్ కూడా ఒకటి రైజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చేస్తే మరి ఇది పని ఏమైనా ఆగుతుందని చెప్పి. ఇది ఎందుకంటే ఇది ప్రాసెస్లో ఉంది కాబట్టి దీన్ని ఎక్కడ కూడా ఎవరు ఆపలేరు. ఇదేమో కంటిన్యూటీ జరిగిపోతుంది. సో ఇది ఎక్కడ కూడా ఎవరు కూడా దీని మీద అపోహ అవసరం లేదు, అసంతృప్తి పడిన అవసరం లేదు. ఇది తప్పకుండా ఇది చేసి తీరుతుంది ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి నేనైతే పూర్తిగా ఆటోమొబైల్స్ వారందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రెండో విషయం ఏమో, మనం ప్రసాద్ గార్డెన్స్ 388 జీవో ప్రకారంగా మనమేమో సుమారు ఒక 200 మందికి మనం పట్టాలు ఇవ్వడం జరిగింది. మొన్న కూడా 30 మంది పట్టాలు ఇచ్చామన్నమాట. ఇంకా 52 మంది పట్టాలు ఉండిపోయారు. ఆ 52 పట్టాల కోసం కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. సో వారందరూ అమౌంట్ పే చేస్తున్నారన్నమాట. అది కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారు తెలియజేయడం జరిగిందన్నమాట. సోమవారం నుంచి ప్రారంభం కానున్న మల్టీనేషనల్ నేవల్ ఎక్స్ప్రెస్ సైజెస్ 2024 మిలాన్ 2024కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారతదేశంతో స్నేహపూరితంగా ఉండే దేశాలను 2 ఏళ్లకోసారి ఆహ్వానించి మిలాన్ పేరుతో భారీ కార్యక్రమం నిర్వహించడం ఓ ఆనవాయితీగా వస్తోంది. పరస్పరం అవగాహన పెంచుకోవడం, ఒకరికొకరు సహకరించుకోవడం, అంతర్గత శక్తులను బలోపేతం చేసుకోవాలనేది ఇందులో పాల్గొనే దేశాల ప్రధాన ఉద్దేశం. దీనిపైన వాజీ ప్రత్యేక కథనం మీకోసం. సోమవారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు షెడ్యూల్ చేయబడిన ఈ కార్యక్రమంలో 50 కంటే ఎక్కువ దేశాలు పాల్గొనున్నాయి. ఇది నావికాదళ డొమైన్లో అత్యంత ప్రముఖమైన అంతర్జాతీయ సమావేశాల్లో ఒకటిగా నిలిచింది. గతంలో ప్రెసిడెంట్ స్ప్లిట్ రివ్యూ, మిలాన్ 2022 ఎక్సర్సైజ్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లకు ఆతిథ్యం ఇవ్వడానికై ప్రసిద్ది చెందిన విశాఖపట్నం సముద్ర సహకారానికి, స్నేహానికి కేంద్రంగా తన స్థానాన్ని పదిలపరుచుకుంటూనే ఉంది. రాబోయే మిలాన్ 2024 విన్యాసాలు కామిలిటరీ కోహెషన్, కొలాబరేషన్ అనే థీమ్తో నిర్వహించబడుతున్నాయి. ఇందులో పాల్గొనే దేశాల మధ్య స్నేహం, ఐక్యత, సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. మిలాన్ 2024 ఈవెంట్ లో హైలైట్ ఈ నెల 22న ఆర్కే బీచ్ లో జరగనున్న మొత్తం ఉత్సవాల్లో కీలకమైన సిటీ పెరేడ్. కవాతుల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంటి ప్రముఖులు హాజరు కావడం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమ విశిష్టతను తెలియజేస్తోంది.
రాష్ట్రంలో నిర్వహించిన ప్రజా ఆరోగ్య సర్వేలో విస్తుపోయే నిజాలను తెలుసుకున్నాము అంటూ రావు ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర కార్యదర్శి కామేశ్వరరావు తెలియజేశారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఇటీవల కాలంలోని జన సంస్థాన అభియాన్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా ఆరోగ్య సర్వే రిపోర్టును విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ వంటి స్కీములు అమలవుతున్నప్పటికీ కూడా చాలా మంది మధ్యతరగతి నిరుపేదలు కూడా కార్పొరేటర్ హాస్పిటల్కు తమ సొంత నిధులను వెచ్చించుకోవాల్సిన అవసరం వస్తుందని తెలిపారు. తీవ్రమైన వ్యాధుల బారిన పడిన వారు ఆర్థికపరమైన ఇబ్బందులతో పౌష్టికాహారాన్ని సైతం తీసుకోలేని పరిస్థితుల్లో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపైన ప్రభుత్వాలు శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. విద్య నిరుపేద స్థాయిలోని ఉన్న వ్యక్తులకు కూడా అందినప్పుడే ప్రజాస్వామ్య విలువలను కాపాడిన వారమవుతామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజా ఆరోగ్య వేదిక సభ్యులు పాల్గొన్నారు. పేదరికంలో ఉన్నవాళ్ళు అలాగే 2% వరకు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర పరిశ్రమల్లో పనిచేసేటువంటి కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల్లో పనిచేసేటువంటి వాళ్ళతోని ఈ సర్వేని నిర్వహించడం జరిగింది. అది ఆరోగ్య సర్వే. ఇది అంటే వీళ్ళల్లో అనారోగ్యానికి గురైనప్పుడు వాస్తవ పరిస్థితులు ఏంటి అన్న దాని మీద ఈ సర్వేని కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి దాని మీద నివేదికలు తెలియజేసింది ఏంటంటే ప్రజలు తమ జేబుల్లో నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఎన్ని రకాల సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా, ఆరోగ్యశ్రీ లాంటి స్కీములు ఉన్నప్పటికీ కూడా, అలాగే ఇన్సూరెన్స్ స్కీములు, ఈఎస్హెచ్ స్కీములు ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఎందుకు వాళ్ళ జేబుల్లో నుంచి ఖర్చు పెడుతున్నారు? 67% ఖర్చు పెడుతున్నారంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. దాని మీద వాస్తవాలు పరిశీలించడం కోసం మా బృందం మేము ఈ సర్వే నిర్వహించడం జరిగింది. దీంట్లో వచ్చినటువంటి వివరాలు ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డులు అందరికీ లేవు. ఉన్నటువంటి వాళ్ళు ఉపయోగించుకోలేని వాళ్ళ సంఖ్య కూడా ఉంది. అలాగే వాళ్ళకు వచ్చినటువంటి జబ్బులు నయం చేసుకోవటానికి వచ్చినటువంటి జబ్బు ఆరోగ్యశ్రీ కార్డు పరిధిలో కూడా లేదు. అంటే దాదాపుగా 3,000 పైన ప్రొసీజర్సు లేకపోతేనేమో చికిత్స విధానాలు ఆరోగ్యశ్రీలో ఉన్నప్పటికీ కూడా మెజారిటీ ఇంకా బయట ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ మేము సర్వే చేసినటువంటి వాళ్ళు కోరుకున్నది ఏంటంటే వాళ్ళు ఈ ఆరోగ్యశ్రీ పరిధిలోకి అన్ని వ్యాధుల్ని తీసుకొచ్చే రకంగా ఉండాలి అని చెప్తున్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలు నేటితో ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ మల్లికార్జున, జిల్లా రవాణా శాఖ అధికారి రాజారత్నం తదితరులు హాజరై అవగాహన వాగ్దానం, క్యాండిల్ ర్యాలీని చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయా సంబంధిత గోడ పత్రికల్లో కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు మాట్లాడుతూ వాహనదారులు నిత్యం తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన అవగాహన పెంచుతూ వారోత్సవాలను నిర్వహించామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నివారించడం, సురక్షిత రోడ్లు ప్రమాణాలను ప్రోత్సహించడమే వారోత్సవాల ముఖ్య లక్ష్యమని తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలతో పాటిస్తూ హెల్మెట్ ధరించి వాహన చోదకులు తగు రక్షణను తీసుకోవాలని కోరారు. మోహన చోదకులు అవగాహన పెంచడం ద్వారా పలు ప్రాణాల రక్షణకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ రహదారి ప్రమాదాలని తగ్గించే ప్రధాన ఉద్దేశంతో జనవరి 20వ తారీఖు నుంచి ఫిబ్రవరి 19 వరకు రహదారి భద్రతా మహోత్సవాలు నిర్వహిస్తున్నామండి. దీనిలో భాగంగా డ్రైవర్లకు అవగాహన, తర్వాత హెల్త్ చెకప్, ఐ టెస్టింగు, వివిధ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన, స్టూడెంట్స్కి అవగాహన, ఇతర కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మన జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో క్యాండిల్ లైట్ వాక్, అంటే ఈ రహదారి ప్రమాదాల్లో మరణించిన వారిని స్మరించుకునే ఉద్దేశంతో ఈ క్యాండిల్ లైట్ వాక్ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించి ఆచరణలో పెట్టినప్పుడే ప్రమాదాలు తగ్గించే విధంగా మనం అందరం కూడా కృషి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జిల్లా వ్యాప్తంగా కూడా
ఈ కార్యక్రమాలు ఈ రహదారి భద్రతా మాసమే కాకుండా మొత్తం ఇయర్ మొత్తం కూడా ఈ ప్రణాళికాబద్ధంగా ఈ కార్యక్రమాలు చేపట్టడానికి రవాణా శాఖ, పోలీస్ శాఖ సమాయత్తం అవుతుంది. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు వాళ్ళ యొక్క మోటార్ సైకిల్స్ తల్లిదండ్రులు తెలియకుండా తీసుకెళ్ళడం ప్రమాదకరం. అలాగే హెల్మెట్ లేకుండా ఇద్దరికి మించి 3, 4 కూడా ప్రయాణించినప్పుడు అతివేగంతో వెళ్ళినప్పుడు ఈ ప్రమాదాలు హెచ్చుగా ఉన్నాయని, 70% ప్రమాదాలు స్పీడింగ్ వల్ల అవుతున్నాయని కూడా గణాంకాలు చెప్తున్నాయి. 20th నుంచి కూడా ఆల్మోస్ట్ మనకి కంటిన్యూస్గా చేశారు లాస్ట్ మంత్ నుంచి. సో మనకి లక్కీలీ ఒక లాస్ట్ 1 year డేటా తీసుకుంటే దెర్ ఈజ్ వెరీ అంటే హ్యూజ్ డిక్రీజ్ ఇన్ ది నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ ఆల్సో ఇన్ ది నెంబర్ ఆఫ్ డెత్స్ ఆల్సో. ఆల్మోస్ట్ 25% యాక్సిడెంట్స్ డౌన్ అయినాయి సిటీలో, అంటే విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో. అలాగే ఆల్మోస్ట్ 30% డెత్స్ కూడా తగ్గాయి. సో ఐ థింక్ దీంట్లో ఎవ్రీ వన్ ఎఫర్ట్ ఉంది, అంటే ఇంక్లూడింగ్ మనకి ట్రాఫిక్ పోలీస్తో పాటు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ ఆఫీసర్స్, దీని మనకి వాలంటీర్ ఆర్గనైజేషన్స్ అందరి సపోర్ట్తో పాటు మనకి మేజర్గా మనకి జీవీఎంసీ, అలాగే విఎంఆర్డీఏ, అలాగే నేషనల్ హైవేస్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, వీళ్ళందరూ కూడా మనకి టైం టు టైం, అలాగే పార్ట్లీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా. సో టైం టు టైం మనకి ఎక్కడైతే మనకి ల్యాక్యూని ఐడెంటిఫై చేస్తున్నామో, సో ఆ ల్యాక్యూని మళ్ళీ మనకి రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్కి తీసుకురావడం, ఆ కమిటీ మీటింగ్లో పెట్టుకున్న తర్వాత ఇన్స్ట్రక్షన్ తీసుకొని సబ్సిక్వెంట్గా అవన్నీ కూడా మనకు ఇంప్లిమెంట్ చేసుకునే ఒక అవకాశం దొరికింది. సో ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 2 yearsలో మోర్ దెన్ 28 crores పైన మనకి జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, లేదంటే మనకి డివైడర్స్, లేదంటే రంబుల్ స్టెప్స్ కావచ్చు, ఇల్యూమినేషన్ కావచ్చు. దెన్ మనకి ఇది కాకుండా మనకి చాలా చోట్ల కూడా మనకి సీసీ కెమెరాలు లాంటివి కూడా మనం వర్కౌట్ చేసుకున్నాము. అలాగే ఎక్కడైతే యానిమల్ మూమెంట్ ఉందో లైక్ బీఆర్టీఎస్ రోడ్డు, అక్కడ కూడా ఐ థింక్ గ్రిల్స్ లాంటివి పెట్టచ్చు కూడా మనకు సడన్ ఇన్ మూమెంట్ ఆఫ్ ది యానిమల్స్ అనేవి కూడా మనం కొద్దివరకు ప్రివెంట్ చేసుకోగలిగాము. అండ్ కొన్ని ఫ్లైఓవర్. వాచింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మోగిన టీడీపీ శంఖారావం. సూపర్ 6 హామీలతోని నిరుద్యోగ మహిళా ఓటర్లకు అండగా ఉంటామన్న జాతీయ కార్యదర్శి లోకేష్. ఉత్తర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీజేపీ విష్ణుకుమార్ రాజు చేతుల మీదుగా ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం అమలు. 75 మందికి గాను గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు అందజేసిన వైనం. ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ప్రయాణం చేద్దాం. భద్రతా వారోత్సవాల ముగింపులో జిల్లా కలెక్టర్ పిలుపు. వాచింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.